నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతుల బలవన్మరణాల్లో ఏపీ నంబర్ 1 స్థానం వైసీపీ పాలనలో తాను కూడా బాధితుడేనన్న చంద్రబాబు కుప్పం సహా అన్ని స్థానాలు గెలుస్తాం చంద్రబాబుకు రాళ్ల దెబ్బలు తప్పవన్న మంత్రి పెద్దిరెడ్డి ఉచిత బస్ పథకంతో ఆటో డ్రైవర్ల బతుకుల ఆగం అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా నమ్మలేదన్న కేటీఆర్ సాయంత్రం 5 గంటలకు నితీష్ ప్రమాణ స్వీకారం 9వ సీఎంగా ప్రమాణం చేయనున్న జేడీయూ అధినేత నితీష్ ఊసరవల్లితో పోటీ పడుతున్నారు రాహుల్ యాత్రతో బీజేపీ భయపడుతుందన్న కాంగ్రెస్ అయితే జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా 9వ ప్రమాణం చేయబోతున్నారు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి నితీష్ కుమార్ ఒక విషయంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు ఇప్పటికే 8 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇప్పుడు 9వ సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో మన దేశంలోనే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజకీయ నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు అయితే నితీష్ తొలిసారిగా 2007లో 7 రోజుల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగారు అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు 9వ సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నారు ఆర్జేడీతో 2 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఉదయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు తన రాజీనామాను గవర్నర్కు అందించారు అయితే బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్లీ సీఎంగా సాయంత్రం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా అయ్యారు జేడీయూ ఇప్పటికే తమ పార్టీ నేతల మద్దతు కూడగట్టింది ఆర్జేడీతో తెగదింపులు చేసుకున్న జేడీయూ బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది అయితే ఆర్జేడీ మంత్రుల స్థానంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది आज हमने इस्तीफा दे दिया समझ गए ना आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया ऐसी नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया अभी आपको आज जो कुछ होगा
तभी आप लोग रहिएगा, अभी रहिएगा, बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा और उसके बाद जो कुछ भी होगा तो भी जान लीजिएगा। हमने నితీష్ కుమార్ 2022లో బీజేపీతో తెగింపులు చేసుకుని మాజీ సీఎం లాలూ యాదవ్ కు చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహాగఠబంధన్ ఏర్పాటు చేసి సీఎం పదవి చేపట్టారు. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో ప్రస్తుతం 79 మంది ఎమ్మెల్యేలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది. అయితే 78 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ మార్క్ 122 సీట్లు కాగా నితీష్ కుమార్ కూటమికి బలం ఉంది. इस्तीफा सब लोगों को हम बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया, समझ गए ना। आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। ऐसी नौबत क्यों आई सर? नौबत क्यों आई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया, तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी आपको आज जो कुछ होगा। లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్ లోక్సభ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ను తన వైపు తిప్పుకుంది బీజేపీ. దీంతో బీహార్లోని 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేపీకి ధీటుగా పోటీ ఇచ్చే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా అలయన్స్ కు నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ నిష్కృతం పెద్ద దెబ్బే. ఇండియా అలయన్స్ లో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక పక్క మల్లుగుల్లలు పడుతున్న వేళ ప్రాంతీయ శక్తులైన తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదాలు నెలకొన్నాయి. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీ కూటమితో నిమిత్తం లేకుండా తమ పార్టీలో అన్ని స్థానాల్లోనూ తామే పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. ఇప్పుడు కూటమిలో అతిపెద్ద పక్షమైన జేడీయూ బీజేపీ వైపు వెళ్లడంతో కూటమి పెద్దగా విఘాతంగా భావిస్తున్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్య సంఘటన ఏర్పాటుకు మొదట శ్రీకారం చుట్టింది జేడీయూ అధినేత నితీష్ కుమారే. 2023 జూన్ 23న పట్నాలో 18 ప్రతిపక్ష పార్టీలతో మొదటి సమావేశాన్ని నితీష్ కుమార్ ఏర్పాటు చేశారు. దీంతో దేశంలో ఎడముఖం పెడముఖంగా ఉన్న ప్రతిపక్షాలను ఒకతాటిపై తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. ఇండియా అలయన్స్ రెండవ సమావేశం 2023 జూలై 17 నుంచి 18 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఆనాటికి కూటమిలో చేరిన ప్రతిపక్ష పార్టీల సంఖ్య 28కి చేరింది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1న ముంబైలో కీలక సమావేశం జరిగింది. ఈ అన్ని సమావేశంలోనూ జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర వహించారు. ఒక దశలో ఇండియా అలయన్స్ ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ అన్న టాక్ వినిపించింది. కూటమి కన్వీనర్ గా నితీష్ కుమార్ ను నియమిస్తారని కూడా భావించారు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న ధోరణితో వ్యవహరించడం, అలయన్స్ చైర్మన్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమితులు కావడంతో విభేదాలు పెచ్చుపెరిగాయి. ఆ దశలో కన్వీనర్ గా ఉండేందుకు నితీష్ కుమార్ తిరస్కరించారు. రెండు 2024 పార్లమెంట్ ఎన్నికల కోసం ఇండియా అలయన్స్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే వేళ కూటమిలో కీలక పార్టీలు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి. తామే 300 సీట్లకు పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటన, ఆ పార్టీ పెద్దన ధోరణి అనుసరించడంతో మొదట తృణమూల్, తర్వాత ఆప్, ఇప్పుడు బీహార్లో జేడీయూ దూరమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కు 11 సీట్లే ఇస్తామని సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ మాటలు అతడి ధోరణి తెలియజేస్తున్నాయి. బీహార్లో తాజా పరిణామాలపై కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. నితీష్ కుమార్ నిష్క్రమణ వల్ల ఇండియా కూటమికి వచ్చే నష్టం ఏదీ లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ కు ఢిల్లీలో అధికార బీజేపీ పార్టీకి బీహార్ ప్రజలు సరైన సమాధానం చెప్తారన్నారు. నితీష్ కుమార్ లాంటి అవకాశవాద నాయకుడిని తాను ఎన్నడూ చూడలేదని జయరాం రమేష్ అన్నారు. అతను ఊసరవలికి గట్టి పోటీ ఇవ్వగలడు. ఈ మొత్తం డ్రామాను ప్రధాని మోదీ నడిపిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. భారత్ జోడో న్యాయయాత్ర విజయవంతం కావడంతో మోదీ అవాక్కయ్యారని జయరాం రమేష్ అన్నారు. नीतीश कुमार जी ने इस्तीफा दिया है, उसमें कोई आश्चर्य की बात नहीं है, क्योंकि नीतीश कुमार जी एक बड़े अनुभवी राजनीतिक व्यक्ति हैं. कई साल वो मुख्यमंत्री रह चुके हैं, केंद्र में मंत्री रह चुके हैं, पर वो बार बार अपना राजनीतिक रंग बदलते रहते हैं और राजनीतिक रंग बदलने में वो गिरगिटों का अच्छा मुकाबला देते हैं, वो कड़ी टक्कर देते हैं गिरगिटों का. मैं कहना चाहता हूं कि बिहार की जनता उनको और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर, उनको भी सही जवाब देगी. 2024 లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ దూసుకెళ్తున్న తరుణంలో బీహార్ పరిణామాలు కూటమికి పెద్ద షాక్. ఇప్పటికైనా కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పి వాస్తవిక దృక్పథంతో సామరస్యపూర్వకంగా అన్ని పక్షాలను కలుపుకొని వెళ్తే ప్రతిపక్ష కూటమికి గౌరవం దక్కుతుంది.
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు, జెండాలు అనంతపురం జిల్లాలో కలకలలాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులపై కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు నగరంలో ప్రత్యక్షం కావడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తిరుపతి నుంచి షర్మిల అనంతపురంకు వెళ్లనున్నారు. లలిత కళా పరిషత్లో కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. అయితే ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. షర్మిల సమక్షంలో పలువురు ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ అనంతపురం నుంచి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. జీవన్, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉంది? శివాని, ఏదైతే కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల ఏపీ పిసిసి చీఫ్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పిసిసి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి అనంతపురం వస్తున్న నేపథ్యంలో వైఎస్ షర్మిలకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు అయితే చేశారు కాంగ్రెస్ శ్రేణులు. అనంతపురం నగరంలో ప్రధాన కూడలైనటువంటి సప్తగిరి సర్కిల్లో కాంగ్రెస్ భవన్ దగ్గర లలిత కళా పరిషత్ దగ్గర వైఎస్ షర్మిలకు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు అయితే కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఆమె రాక కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనంతపురంలో కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటలకు తిరుపతి పర్యటన అనంతరం సాయంత్రం 6 గంటలకు ఆమె అనంతపురానికి చేరుకోబోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు 2 గంటల సేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో లలిత కళా పరిషత్తులో సమావేశం అయితే ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులకు పలు సలహాలు, సూచనలతో దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ అసంతృప్తి నేతలు, నాయకులు కూడా వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లు మాజీ మంత్రి శైలజనాథ్ ఇప్పటికే వెల్లడించినారు. అందుకు గల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. తిరుపతి పర్యటన అనంతరం అనంతపురం జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో కదిరిలో షర్మిలకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఆమె రాకతో నగరం మొత్తం హస్తం పార్టీ జెండాలతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురంలో షర్మిల పర్యటనను దిగ్విజయం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా అనంతపురం పట్టణానికి అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఎంతమంది కాంగ్రెస్ చేరుతున్నారు అనే దానిపై కొంత ఉత్కంఠత అయితే అనంతపురంలో నెలకొంది. మొత్తం మీద షర్మిల అనంతపురం పర్యటనను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జీవన్. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐ. ఈ ప్రాజెక్టు నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంటూ హైకోర్టులో కౌంటర్ సైతం దాఖలు చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గాని లేదంటే రేవంత్ సర్కార్ గాని ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామంటూ సిబిఐ అధికారులు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ నేతృత్వంలోని నాటి బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం రోజురోజుకు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ అధికారులు అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సిబిఐ అధికారులు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లేదంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదిస్తే దర్యాప్తు చేస్తామని కౌంటర్లో పేర్కొన్నారు. దర్యాప్తుకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్నారు. ఒక అదనపు ఎస్పీతో పాటు 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది కావాలని చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదంటూ హైకోర్టుకు విన్నవించింది సిబిఐ. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినా సిబిఐ నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం సైతం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని హైకోర్టుకు తెలిపింది సిబిఐ. దీంతో సంబంధిత ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకునే విషయంలో తమకు కొన్ని పరిమితులున్నాయని, అందుకే స్పందించలేదని కౌంటర్లో పేర్కొన్నారు సిబిఐ అధికారులు. అయితే పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన చేస్తున్నామని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. ఇదే ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నోరు అదుపులో పెట్టుకోవాలని, జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఊరుకునేది లేదని ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త సుంకర శ్రీనివాస్ హెచ్చరించారు. కడప జిల్లాలో జనసేన నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంజాద్ బాషా అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యారని, రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు అంజాద్ బాషాకు లేదన్నారు. వైసీపీ కుట్రలు తిప్పి కొడతామని, టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. నిన్న కడప ఎమ్మెల్యే ఏదో అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయిపోయినాడు. ఆయన చరిత్ర, ఆయనకున్నటి అర్హత ఏంటో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు ఇంకా బాగా తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏంది? నీకు కడప నుంచి ప్రజలే తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. ప్రజాస్వామ్యంలో నిన్ను ఓడిస్తారని నీ సామాజిక వర్గం వాళ్ళే నిన్ను ఓడించాలని కంకణం కట్టుకోనుంటే, సర్వేలు గిరివేలు చేసుకున్న మీ జగన్ రెడ్డి నిన్ను తీసి పక్కన పారేయాలని, నీకు సీటు లేదని చెప్తే నీవు నిర్వేదంలో నీకు దిక్కు తెలియక అన్నయ్య గురించి మాట్లాడతావా? ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కడప ఎమ్మెల్యే బాగుండదు చెప్తున్నా. దయచేసి నువ్వు ఇప్పటికైనా నీ అవకాదు, నీ స్థాయి, నీ అర్హత తెలుసుకొని మాట్లాడాలని నీకు హితవు పలుకుతున్నాం. ఇంకొకసారి మాట్లాడితే నీకు మా జన సైనికులు, వీర మహిళలు తగిన బుద్ధి చెప్తారని నిన్ను హెచ్చరిస్తున్నాం. నిన్న కడప ఎమ్మెల్యే ఏదో అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయిపోయినాడు. ఇవే ఇప్పుడు వరకు ఉన్న డీటెయిల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.